ఏం చేసింది మాకు కొండ సురేఖ? ఏం న్యాయం చేసింది? ఫస్ట్ సారి గెలిపించినప్పుడు ఆమె ఇంటికి పోతే అన్నది కదా, ఏమేమి మీకు 300 ఇచ్చి నేను ఓట్లు తీసుకుంటే మీకు ఓట్లేస్తే మీకు గవర్నమెంట్ జాబులు కావాలనే మనిషి 300 ఇస్తే బయటికి నడువులని కుక్కలను పెట్టి ఎలా కొట్టింది. మేము మనిషి అయినా మేము నీతి తప్పలేదు. ఈసారైనా మమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని మా పిల్లలకు జాబులు ఇస్తారని ఆశపడితే ఏది లేదు. విన్నావా? ఏది లేదు. అందులో కూర్చుంటేనే ఏందని చిట్టెలో కొట్టింది. ఓట్లకు 2,000 ఇచ్చి తీసుకున్నాడు. దొంగలెక్క వచ్చిండు. ఇంట్లో 20 మందిని తోలుడు, 20 మందికి పైసలు మంచుడు, అవి అన్ని విధాలు ఇస్తాడు. 4,000 పింఛన్ ఇస్తానన్నా. ఆ కేసీఆర్ 2,000 పింఛన్ అయినా 200 పింఛన్ అయినా నెలకు ఇచ్చేది. ఇప్పుడు నెలల్ని 2వ నెలకు వచ్చినాక పింఛన్ ఇస్తాడు. ఆ 2,000 కేసీఆర్ 2,000. ఈయన వెలికి సుతం మాకు 1 రూపాయి పెంచలే. అందుకే మీ అందరిని పెద్దలను కోరుకుంటున్నా, అయ్యగారిని, కౌన్సిలర్లు, కలెక్టర్ అమ్మను, పెద్దలను, మా లక్ష్మీపురం వాడకు ఎలాంటి సమస్యలు లేవు. వాళ్ళ తరఫున ఏమైనా రోడ్ల పండి కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మా పిల్లలు బీకామ్ చదివిండు, ఎంఏలు చదివిండు, ఇంట్లోనే కూర్చున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు వాళ్ళకి జాబులే లేవు. ఏం చేయాలి? చచ్చిపోవాలా? చెప్పుండి. ఏం చేసి